హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకి 2 days ట్రిప్ 2000 రూపీస్లో ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది అరుణాచలం వెళ్ళి ఉంటారు, చాలామంది వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరకపోవచ్చు. కాబట్టి అందరికీ కుదిరేలాగా 2000 రూపీస్ బడ్జెట్లోనే అరుణాచలంలో మనం అన్ని ప్లేసెస్ చూసి ఏ విధంగా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రావాలి అనేది నేను ఈరోజు మీతో చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ షేర్ చేశారంటే ఎవరికైనా యూజ్ ఉండే వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం అరుణాచలం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ విధంగా చేరుకోవాలో చూద్దాము. అరుణాచలంకి మనం తెలుగు రాష్ట్రాలైనటువంటి సికింద్రాబాద్, విజయవాడ, విజయనగరం వీటి దగ్గర నుంచి మనకి రెగ్యులర్గా అయితే ట్రైన్స్ ఉండవు. సో వీక్లీ ట్రైన్స్ ఏదో ఒక రోజు మాత్రమే ఉంటాయి. మీకు తిరుపతి నుంచి అయితే ఎవ్రీడే ట్రైన్ అనేది ఉంటుంది. సో మీరు తిరువన్నామలై వెళ్ళాలి అనుకుంటే మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడి నుంచి తిరుపతికి రీచ్ అవ్వండి ఫస్ట్. సో తిరుపతి నుంచి అయితే మనకి ఎవ్రీడే 11:55కి రామేశ్వరం ఎక్స్ప్రెస్, అలాగే పామని ఎక్స్ప్రెస్, ఈ 2 ట్రైన్స్ మీకు ప్రతిరోజు ఉంటాయి. అంటే రామేశ్వరం ఎక్స్ప్రెస్ వీక్లీ 3 days ఉంటుంది, పామని ఎక్స్ప్రెస్ వీక్లీ 3 days ఉంటుంది. సో ఇవి మధ్యలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో రెగ్యులర్గా అయితే 11:55 నుంచి మీకు ఈ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఎక్కారంటే మీరు 3:40కి అంతా కూడా అరుణాచలం రీచ్ అయిపోతారు. సో ఇది కాకుండా మళ్ళీ 1:40కి మీకు విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది. సో 1:40కి మీరు ఇక్కడ తిరుపతిలో ట్రైన్ ఎక్కారు అంటే 6:30కి అంతా కూడా మీరు అరుణాచలం రీచ్ అయిపోతారు. సో తిరుపతి నుంచి మీకు ఎవ్రీడే ఉన్న ట్రైన్స్ అయితే ఈ 2 బెస్ట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు తిరుపతి రాకుండా మీరు డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే మీకు కాట్పాడి జంక్షన్ అనేది మధ్యలో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ట్రైన్లో రీచ్ అయిన తర్వాత బస్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. కాట్పాడి నుంచి లిమిటెడ్ బస్సెస్ ఉన్నా కూడా కాట్పాడి నుంచి వెళ్ళండి, అది జస్ట్ ఒక 12 kilometers ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ తిరువన్నామలైకి బస్సులో వెళ్ళొచ్చు. 130 రూపీస్ పడుతుంది ఛార్జ్ అయితే. సో మీరు బెటర్ తిరుపతికి రీచ్ అయ్యి తిరుపతి నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. లేదన్నా కూడా మీరు కాట్పాడి వరకు మీకు ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. కాట్పాడి చేరుకొని అక్కడ నుంచి బస్ అనేది వెళ్ళండి అరుణాచలంకి. మీకు తిరుపతి నుంచి అయితే 80 రూపీస్ పడుతుంది ఛార్జ్ తిరువన్నామలైకి. సో రాను పోను కూడా 160 రూపీస్. ఇంకా మీరు దూరం నుంచి అయితే మనం ఒక 500 రూపీస్ని ఛార్జెస్కి వేసుకుందాం మన 2000 రూపీస్ బడ్జెట్లో. సో ఫస్ట్ అయితే మీరు ఈ 2 ట్రైన్స్లో ఏది ఎక్కినా కూడా ఈవినింగ్ అంతా తిరువన్నామలై రీచ్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు అక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ చేయాల్సింది రూమ్. స్టేయింగ్ విషయానికి వచ్చేస్తే అరుణాచలంలో నార్మల్ రూమ్సే మీకు 500 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అవి కూడా చాలా ఎక్కువ అనుకుంటే మీకు యాత్రి నివాస్ టెంపుల్కి సరౌండింగ్స్లోనే ఉంటుంది. అక్కడ 2 personsకి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా వద్దు అనుకుంటే మీకు లాకర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. బట్ లాకర్స్ అనేది మీకు ఓన్లీ పౌర్ణమి రోజు మాత్రమే అవైలబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు బెటర్ ఆప్షన్ రూమే చూస్ చేసుకోండి. 500 రూపీస్లో అయిపోతుంది. సో మీకు రూమ్స్ అయితే టెంపుల్ సరౌండింగ్స్లోనే మంచి రూమ్స్ తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతాయి. కొంచెం ఓపిక్గా చూడండి. మీరు ఆశ్రమాలు అలాంటి వాటిల్లో ఉండాలంటే 2 months ముందుగానే బుక్ చేసుకోవాలి. సో అదంతా వేరే ప్లాన్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా తీసుకోవాలంటే మాత్రం ఆశ్రమంలో మీకు కుదరదు. సో సరౌండింగ్స్లో రూమ్స్ మీకు 500 నుంచి 700లో మంచి రూమ్ అయితే దొరుకుతుంది. సో అది తీసుకొని ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లగేజ్ పెట్టేసిన తర్వాత వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ రాజగోపురం చాలా అందంగా ఉంటుంది. ఒకసారి దర్శనం చేసుకొని దీపం వెలిగించి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ముఖ్యంగా అరుణాచలంలో చేయవలసింది గిరి ప్రదక్షిణ. సో గిరి ప్రదక్షిణని మీరు దర్శనం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మోస్ట్లీ నైట్ టైమే చేస్తారు. రోడ్డు మీద తార్ రోడ్డు అనమాట. అది మార్నింగ్ టైం చేశారు అంటే కాళ్ళు చాలా వేడిగా అవుతాయి. సో మీరు నైట్ టైమే గిరి ప్రదక్షిణ చేయండి. చాలామంది అయితే జనం ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 14 kilometers ఉంటుంది గిరి ప్రదక్షిణ మొత్తం కూడా. గిరి ప్రదక్షిణ మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ మాత్రమే
ఎండ్ చేయాలి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అండ్ గిరి ప్రదక్షిణకి సంబంధించిన వీడియోస్, అక్కడ ఏమేమి చూడాలి గిరి ప్రదక్షిణలో మనం అనేవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ క్లియర్గా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఈజీగా చిన్నగా నడిస్తే 5 to 6 hours టైం అయితే పడుతుంది. సో నైటే చేయండి గిరి ప్రదక్షిణ. ఆ రోజు నైట్ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం నిద్రపోయి రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత మీరు మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ కావాలంటే స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా అక్కడ చూడవలసింది రమణాశ్రమము. డైరెక్ట్గా మీరు రమణాశ్రమంకి నడిచైనా రావచ్చు, బై వాక్ చాలా దగ్గరగానే ఉంటుంది. 1 to 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ దగ్గర నుంచి. లేదు అంటే మీరు ఆటో ప్రిఫర్ చేయొచ్చు. ఒక 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. మీకు అక్కడ ఖర్చులు అయితే ఏముండవు, ఓన్లీ ఫుడ్ ఖర్చులు తప్ప. మీకు ఇంకో విషయం చెప్పాలంటే అరుణాచలంలో ఫుడ్ 20 రూపీస్ కూడా దొరుకుతుంది. ఫుడ్ అయితే మరీ అంత తినలేకుండా అయితే ఉండదు, బాగానే ఉంటుంది. మీకు 20 రూపీస్ కూడా మంచిగా ఫుడ్ ఐటమ్స్ అయితే టెంపుల్ సరౌండింగ్స్లోనే దొరుకుతాయి. మీరు ఇంకొంచెం కాస్ట్ పెట్టగలిగితే పెట్టుకోండి. సో మీకు 500 రూపీస్ ఛార్జెస్, రూమ్ కూడా మనం 700 వేసుకున్నా కూడా మీకు ఉండే అమౌంట్తోనే మళ్ళీ మీరు రిటర్న్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఛార్జెస్. అట్ ద సేమ్ టైం ఫుడ్కి కూడా మీకు ఈజీగా సరిపోతుంది. ఇది నేను ఓన్లీ అంటే ఎక్కువ అమౌంట్ పెట్టలేము, 2000-3000 రూపీస్లో బడ్జెట్ ప్లాన్ చేసుకొని తప్పకుండా మేము అరుణాచలం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చెప్తున్నానండి. మీరు మనీ ఉండే వాళ్ళైతే ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో చాలామందికి యూజ్ అవుతుంది, ఉంటారు కదా చాలామంది, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నాను. ఈ వీడియో ఎవరో ఒక్కరికైనా యూజ్ అయితే నాకు అదే చాలు. సో రమణాశ్రమం మీరు చూస్తున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత రమణాశ్రమం చూసి కొండ మీద ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా దర్శనం చేసుకోండి. కొండ మీద విరూపాక్ష గుహ, స్కందాశ్రమం చాలా అయితే ఉన్నాయి. రమణ మహర్షి గారు ఉన్నటువంటి వేలుముద్రలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది ప్లేసెస్. అట్ ద సేమ్ టైం వ్యూ పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. మొత్తం అరుణాచలం టెంపుల్ వ్యూ అంతా కూడా మీకు వ్యూ పాయింట్ దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. సో మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. సో నేను చెప్పాను కదా అరుణాచలం గురించి క్లియర్గా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. అలాగే కొండ మీద చూడవలసిన ప్లేసెస్, వాటి యొక్క విశిష్టత అవన్నీ కూడా క్లియర్గా వీడియోస్లో అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఇది అయిపోయిన తర్వాత అరుణాచలంలో ముఖ్యంగా ఇంకొకటి చెప్పుకోవాలి ఏంటంటే, ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల 3 ఆలయాల్ని దర్శిస్తే వాళ్ళ జీవితంలో అనేక మార్పులు జరిగి పుణ్యం లభిస్తుంది అని అంటారు. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే మీరు కనుక చూడాలనుకుంటే మొదటి టెంపుల్ ఆది అన్నామలై ఆలయము, అది వచ్చేసి మనకి గిరి ప్రదక్షిణలో టెంపుల్కి ఆపోజిట్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అక్కడ ఆ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ టెంపుల్ స్వామివారి వక్ష భాగము, మెయిన్ టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే తర్వాత స్వామివారి పాద భాగం అరుణగిరినాథర్ టెంపుల్. ఇది మనం గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగం దగ్గర ఉంటుంది. టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది బ్యాక్ సైడ్కి. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ 3 ఆలయాల్ని కూడా వీలైతే మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉండి చూడాలి మొత్తం అనుకుంటే ఈ 3 ఆలయాల్ని కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల చూడండి. లేదు అనుకుంటే ఈ 2000 రూపీస్ బడ్జెట్లోనే 2 days ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు తప్పకుండా అరుణాచలం వెళ్ళాలి అనే కోరిక అయితే మీకు తీరుతుంది. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాళ వీడియో. అరుణాచలంకి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నాకు తెలిసినంత వరకు. సో మన ఛానల్లో అరుణాచలం సిరీస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ అండి అరుణాచలము. సో తప్పకుండా మీరు మీ బడ్జెట్తో మీ ట్రిప్ని ప్లాన్ చేసుకొని దర్శనం ఏ విధంగా జరిగింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.